హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్మార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు వీట్ ఫ్లోర్ హల్వా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అయ్యాక శనగపప్పును అందులో దూరగా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ శనగపప్పు మీకు ఇష్టం లేకపోతే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ కిస్మిస్, క్యాష్యూస్, అలాగే బాదాం, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవచ్చు. బట్ ఈ వీట్ ఫ్లోర్ హల్వాకు ఈ శనగలు చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేను ఇలా ఒకసారి ట్రై చేశాను. ఫ్రెండ్స్, అదే ప్యాన్లో కాస్త నెయ్యి యాడ్ చేసేసి వీట్ ఫ్లోర్ను 1 కప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం. వన్స్ ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఈ గీలో బాగా వేయించుకోవటం వల్ల ఈ హల్వాకు డిఫరెంట్ టేస్ట్, అలాగే చాలా చాలా చక్కని రుచిని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ లోపల మనం ఇప్పుడు 1 కప్పు మైదా గోధుమ పిండిని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసేసి బాగా కలిపేసి ప్యాన్లో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఒక గమ్ములాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది తీసుకొని యాడ్ చేసేసుకుందాం. ఈ గోధుమ పిండి షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుందాం. షుగర్ మెల్ట్ అయ్యాక ఈ హల్వా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వా తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇప్పుడే గమగమలాడుతుంది ఫ్రెండ్స్. నాకైతే వెంటనే తినాలనిపిస్తుంది. సో ఫైనల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా ఫైనల్గా గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు 5 మినిట్స్లో మీరు ఈ రెసిపీని చేసుకొని హ్యాపీగా తినండి ఫ్రెండ్స్. మీకోసం నాకైతే ఈ రెసిపీ చాలా చాలా నచ్చింది. సో మీకోసం పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్.